బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మదీక్ష 4వ రోజు ఉద్రిక్తతల మధ్య ముగిసింది. దీక్షా స్థలంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో వైద్యులు మరియు ఇతర నాయకులు విజ్ఞప్తి మేరకు దీక్షను తాత్కాలికంగా విరమించారు. అయితే తన పోరాటం ఇక్కడితో ఆగదని, బీసీలకు న్యాయం జరిగే వరకు ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుపై రామచంద్ర యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన దీక్షకు తెలుగు రాష్ట్రాల నుండి బీసీ కాపు సంఘాల మద్దతు వెల్లువెత్తింది. గత 11వ తేదీన బీసీ ధర్మదీక్ష పేరుతో 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి నిరాహార దీక్షకు కూర్చున్నాను. దీక్ష మొదలయ్యి ఈరోజు 4వ రోజు అయినప్పటికీ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారం కోసం చేస్తున్న ఈ పోరాటానికి ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదంటే ఈ 2 దోపిడీ కుటుంబ పార్టీలకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీలు గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడి పరిపాలనలో కొనసాగుతున్న గౌరవ ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితం అంతా ప్రజలను వంచి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. అమరావతి ప్రాంతాన్ని, అమరావతి రాజధానిని తన కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ సంస్థలాగా ఇక్కడ వ్యాపారం చేయడానికి